నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సండే వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటానండి. నిన్న పొద్దున్నే అన్ని పనులు పూర్తి చేసుకుని ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాను. ఈరోజు టిఫిన్ ఏంటంటే పెసరట్టు అండి. పెసరట్లోకి చట్నీ చేస్తున్నాను అనమాట. జనరల్గా ఏంటంటే ఇంట్లో పిల్లల రిక్వైర్మెంట్ మేరకే మనము టిఫిన్స్ అవి చేస్తాం కదా. వాళ్ళకి ఏ టిఫిన్ చేస్తే దానికి తగ్గట్టుగా మంచి చట్నీ లేదంటే దానికి తగ్గట్టు మంచి కూర లేనిదే వాళ్ళు అసలు టిఫినే తినరు కదా. సేమ్ మా ఇంట్లో కూడా అంతేనండి. వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారమే అనమాట. ఈరోజు కొబ్బరి పల్లి చట్నీ చేస్తున్నాను. ఈ చట్నీ మాత్రం ఏ టిఫిన్లోకైనా చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు. ఇంకోటి ఏంటంటే మనం కూడా ఏదో వంట చేయాలి, టిఫిన్ చేయాలి అని యథాలాపంగా చేసేయడం కాకుండా ఇంట్లో వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా చేస్తే వాళ్ళు సంతృప్తిగా తింటారు. మనకు కూడా వాళ్ళు తిరగానే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది కదండి. నేనైతే ఆల్మోస్ట్ అలాగే చేస్తానన్నమాట. వాళ్ళని అడుగుతూ ఉంటాను, మా హస్బెండ్ని కూడా అడుగుతూ ఉంటాను, ఈరోజు ఏం టిఫిన్ చేయను, ఏం కూర వండను అని. వాళ్ళ ఇష్ట ప్రకారమే చేస్తానండి. ఇదిగోండి ఆనియన్ కట్టర్. ఇది వచ్చిన తర్వాత నాకు ఒక పెద్ద హెల్పరు నా పక్కనే ఉన్నంత ఫీల్ కలుగుతుందండి నాకైతే. నిజంగా ఏ వంటకైనా సరే చెక్క ఉల్లిపాయలు కట్ అయిపోతున్నాయి, ఎంతో హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా పెసరట్టు స్టార్ట్ చేశానండి. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలి. జనరల్గా ఏంటంటే మనిషికో రుచి అంటారు కదా, అలా తినే ఫుడ్ విషయంలో కూడా ఒక్కొక్కరితో ఒక్కొక్క టేస్ట్ అనమాట. ఇలా దోశలు చేశాను అనుకోండి, అది పెసరట్టు అయినా మినపట్టు. మా హస్బెండ్కి ఏమో బాగా క్రిస్పీగా ఉండాలి, కొంచెం నూనె ఉండాలి ఆ దోశలో, అలా ఉంటేనే ఆయన ఇష్టంగా తింటారు. ఇంకా అందుకనే ఎవరి టేస్ట్కి తగ్గట్టే వాళ్ళకి చేస్తానండి. అంటే కుదిరినంత వరకు అనమాట. ఒక్కొక్క ఫుడ్డు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి కుదరదు కదా. సపోజ్ ఏ బిర్యానీ లాంటిదో చేసామనుకోండి, అలా కుదరదు. ఆల్మోస్ట్ అందరి టేస్ట్ని కాస్త మైండ్లో పెట్టుకుని ఒక అవుట్పుట్ ఇచ్చేస్తాం. అదే ఇలా దోశలు, గారెలు ఇలాంటివి ఉంటాయి చూసారా, అవి ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళకి క్రిస్పీగా కావాలంటే అలా, లేదంటే ఉల్లిపాయలు వేయాలి, లేదంటే వెన్నపూస వేయాలి, ఇలా వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగానే చేస్తానండి. మా ఇంట్లో ఏంటంటే మా హస్బెండ్కి ఏమో ఇలా చక్కగా కరకరలాడుతూ ఉండాలి, పల్చగా ఉండాలి దోశ. మా పెద్ద బాబుకి ఏమో ఆయిల్ చాలా తక్కువ వేయాలి. తను జిమ్కి వెళ్తున్నాడు కాబట్టి ఆయిల్ వేయొద్దు అని 10 సార్లు చెప్తాడు. ఇంకా మా చిన్న బాబుకి ఏమో మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఇంట్లో వెన్నపూస ఉంటే దోశల్ని ఇంకా చపాతీలని వెన్నపూసతో కాలిస్తే ఇష్టం అనమాట. అలా ఇంకా నాకు కూడా మీకు చెప్పాను కదా, నాకేమో ఏమంటారు అట్ల తద్ది అట్లలాగా కొంచెం చిన్న సైజులో ఉండాలి, ఒకే ఎర్రగా కాలాలని ఏమీ లేదండి. అలా అందరి ఇష్టాలకి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టే నాకు కూడా ఏది ఇష్టమో ఆ ప్రకారంగా నేను దోశలు వేసుకుంటానండి. ఎందుకంటే మనము అంత అవసరం లేని చోట త్యాగాలు చేయవసరం లేదు, ఆడాళ్ళం అనిపిస్తుంది నాకు. చాలా ముఖ్యమైన పరిస్థితిలో తప్పనిసరి అనుకున్నప్పుడు త్యాగం చేస్తే దానివల్ల మన కుటుంబానికి అంతటికీ మేలు జరుగుతుంది అన్నప్పుడు చేయొచ్చు. కానీ చిన్న చిన్న విషయాలు కూడా త్యాగం చేసి సరేలే వాళ్ళకి ఇలా వేస్తున్నాను కదా, నేను కూడా ఏదో తినేద్దాంలే, అలా ఎప్పుడు అనుకోవద్దు. ఫుడ్ విషయంలో మీకు కూడా ఏ టేస్ట్ ఇష్టమో ఆ ప్రకారంగా చేసుకోవాలి, అవునా కదా. అయితే ఇదిగోండి చూసారుగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళకి వేస్తున్నానండి. ఇంకొక మంచి మాట చెప్పాలి మీకు. అసలు పెళ్ళి కాకముందు వంటే చేతవనే ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత ఆ వంటలో మంచి ఎక్స్పర్ట్లుగా అయిపోతూ ఉంటారు కదా. ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరూ అలాగే అవుతారు కదా, నేను కూడా అంతేనండి. అయితే ఆ ఎక్స్పర్ట్ ఎలా అవుతాము అని అంటే మనకి ఆ వంట మీద ఇష్టం ఉండాలి. వంట మీద ఇష్టం అంటే ఇదేదో హాబీ అనట్లేదు నేను. మనము మంచి వంట వండాలి, అది తిని మన ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా బాగుందనాలి, కడుపు నిండా తినాలి. ఈ ఆలోచన కనుక మనం మనసులో బాగా ఫిక్స్ అయిపోతే ఆటోమేటిక్గా వంటలన్నిటిలో చాలా తొందరగానే ఎక్స్పర్ట్లు అయిపోతామండి. ఇది అవునా కాదా? ఏదైనా సరే కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదండి. ఏదైనా మనం చేసేది ఈ తిండి కోసమే కదా. మరి ఆ తిండే ఏదో వండాంలే, ఏదో తిన్నాంలే అన్నట్టు ఎందుకు? మిగిలిన పనులు ఏదైనా కొంచెం అటు ఇటుగా వాయిదా వేసుకోవడమో లేదంటే తర్వాత అయినా చేసుకోవచ్చు. కానీ తినే తిండి ఆహారం మాత్రం మంచి ఆరోగ్యకరమైనది వండుతున్నామా, మన అందరికీ ఇష్టమైనది వండుతున్నామా, రుచికరంగా వండుతున్నామా లేదా అన్నది ఎక్కువగా చూసుకోవాలి కదా. అది బాధ్యత మనదే కదండి కదా.
అలా మనము కనుక హార్ట్ఫుల్గా మనసు పెట్టి దీన్ని ఒక మంచి హాబీగా అనుకుని చేస్తే వంటల్లో రకరకాల అద్భుతాలు చేయొచ్చండి. వాటికి ఉదాహరణ ఇప్పుడు మనం బయట చూస్తున్నాం కదా, యూట్యూబ్ ఛానల్స్ అయినా మంచి మంచి షెఫ్స్ వస్తున్నారు ఈ వంటల్లో ఎక్స్పెరిమెంట్లు చేయటమే. ఎందుకనంటే వాళ్ళు ఎందుకు షెఫ్స్ చేస్తారంటే వాళ్ళకు రెస్టారెంట్కి వచ్చేవాళ్ళు ఇంకా ఇంకా రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు, వాళ్ళ టేస్ట్లకు అనుగుణంగా ఇవ్వాలి అనేది వాళ్ళ లక్ష్యం. ఆ లక్ష్యం మన ఇంట్లో మన ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు ఆరోగ్యకరమైన ఆహారం తినాలి, చక్కగా సంతృప్తిగా ప్రతిరోజు మన ఇంట్లో భోజనం చేయాలి. బయట ఎక్కడ ఏం తిన్నా సరే ముందు మన ఇల్లు గుర్తుకొచ్చేయాలి వాళ్ళకి. ఫుడ్ అనేది అలా ఉండాలి అనిపిస్తుందండి నాకు. అవునా కదా? నిజంగా ఇప్పుడు ఎంత డబ్బులు సంపాదించి ఏం చేసినా కూడా ప్రతి ఒక్కళ్ళు బయట ఫుడ్ తినడానికి, బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ మనం ఇంట్లో మనం తినే ఆహారం మనం కరెక్ట్గా కూడా రెడీ చేసుకోలేకపోతున్నామంటే అది చాలా దురదృష్టకరం అండి. అవునా కదా? కదా, అందుకే ఎన్ని పనుల మీద మనం ఎంత ఎక్స్పర్ట్లమైనా, ముఖ్యంగా మన ఆడాళ్ళం వంట మీద మాత్రం నిజంగా మనసు పెట్టి చేస్తే ఇంట్లో వాళ్ళము మనము కూడా చాలా సంతృప్తిగా ఉంటామండి. ఇంకా టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయింది. ఈరోజు లంచ్ ఏంటంటే చికెన్ బిర్యానీ అండి. అందుకే ఏం చేశానంటే చికెన్ని శుభ్రంగా కడిగేసి కొంచెం కూడా నీరు లేకుండా వంపేసి ఉప్పు, కారం, పసుపు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, కొంచెం నిమ్మకాయ రసం, కొద్దిగా పెరుగు, ఇవన్నీ కలిపి ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టుగా మసాజ్ చేసినట్టుగా చక్కగా చేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశానండి. మీ అందరికి ఒక మంచి టిప్ చెప్పిన, మనం నాన్ వెజ్ వండే రోజు మిగిలిన పనులన్నింటినీ పక్కన పెట్టి ఫస్ట్ ఆ నాన్ వెజ్ తేగానే దాన్ని శుభ్రం చేసేసుకుని ఇలా మ్యారినేట్ చేసేసి, అది బిర్యానీ అవనివ్వండి, కూర అవనివ్వండి, మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తే దాని మానాన్ని అది చక్కగా నానుతూ ఉంటుంది. తర్వాత మనం మిగిలిన ఏ పనులు చేసుకుని నిదానంగా వంట స్టార్ట్ చేసినా ఆ ముక్కలన్నిటికీ మసాలాలు పట్టి భలే రుచిగా ఉంటుందండి. ఇంకా అది మ్యారినేట్ అయిపోయి బాగా నానిన తర్వాత కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్లో పెట్టిన తర్వాత టిఫిన్ అయిన తర్వాత మా హస్బెండ్కి టీ ఇస్తానని చెప్పాను కదా, ఇంకా అల్లం టీ అండి. ఈ చలికాలం వచ్చిందంటే చాలు అల్లం ఎక్కువగా వేసి టీ పెడతానమాట. నేను టీ ఎక్కువగా తాగనండి, కాకపోతే ఎందుకో నేను ఆ టైంకి మరి బయట చలిగాలి వల్ల ఏమో ఒకే తలనొప్పిగా అనిపించింది. అందుకు నేను కూడా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ తాగుదామని చెప్పేసి నా కోసం కూడా టీ పెట్టుకున్నాను. ఒక పక్కన టీ కాగుతూ ఉన్నాయి, ఒక పక్కనేమో ఈ మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, ఒక గంట గంటన్నర చక్కగా నానిన తర్వాత కుక్కర్లో పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. అది కుక్కర్లో పెట్టి అది ఉడుకుతూ ఉంది. ఈలోపు మేము టీ తాగేసామన్నమాట. టీ తాగి అంతా వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇలా చికెన్ చక్కగా ఉడికి ఉందండి. ప్రతి ఆదివారం కూడా అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా రెడీ చేసుకుంటానండి. ఇలా రెడీ చేసుకుని ఆ రోజు వాడటానికి వాడగా ఇంకా మిగిలిందంతా కూడా ఇలా గాజు సీసాలో పెట్టుకుంటాను. ఇలా పెట్టుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఈ వారం అంతా నాకు ఎప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరమైనా కూడా భలే ఉపయోగపడుతుంది. అలా చేతి కింద ఉంటే చకచక వంటలు అయిపోయినట్టు ఉంటుంది అనమాట. అది కూడా ఎక్కువ రోజులు కాదులేండి, ఓన్లీ వారం, సండే టు సండే అనమాట. అలా నాకు కరెక్ట్గా సరిపోతుంది ఇంత క్వాంటిటీ చేసుకుంటే. అలా చేసేసుకుని చక్కగా గాజు సీసాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కొన్ని మనం వంట చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మనం లీజర్గా ఉన్నప్పుడు చేసుకుంటే మనకి వంట భలే ఈజీగా అనిపిస్తుందండి కదా. ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసేసుకున్నాను. తాలింపులో ఓన్లీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేయించేసుకుని ఉడకబెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుని కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుని 1-2 వాటర్ పోసుకుని ఓపెన్గా కాబట్టి కుక్కర్లో కాదు కాబట్టి బాగా ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసి అలా దమ్ పెట్టేస్తే చక్కగా దాని మహానాన్ని అది ఉడికిపోద్దండి. దాన్ని అలా సిమ్లో పెట్టేసి ఇలా డాబా పైకి వచ్చాను. మీకు చెప్పాను కదా కొన్ని శారీస్ ఇవన్నీ కూడా నేను వాషింగ్ మిషన్లో వేయను, మా బాబాల బ్రాండెడ్ షర్ట్లు అని. అలా నా శారీస్ 2-3 అయిన తర్వాత కొద్దిగా సర్ఫ్ వేసుకుని, ఎక్కువగా మురికేం ఉండదు కదండి, చక్కగా కొంచెం చేత్తో నుసిమేసుకుని జాడిచ్చేసుకుని ఆరేసి ఇంకా కిందకు వచ్చేసి పొద్దున ఒక ట్రిప్పు గిన్నెలు అయిపోయినాయి. ఇంకా వంట అయిపోయి టిఫిన్ సెక్షన్ ఇవన్నీ అయిపోయినాయి కదా, మొత్తం గిన్నెలన్నిటినీ శుభ్రంగా కడిగేసుకున్నాను. సాయంత్రానికి అయితే ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువగా ఏమి పని ఉండకుండా అనమాట.
పర్టికులర్గా ఏంటంటే నాకు సండే రోజు ఇంకా ఈవినింగ్ నుంచి ఏ పనులు లేకుండా చూసుకుంటానండి. ఇదిగోండి వంట అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా కిచెన్ పరిస్థితి చూసారుగా ఇలా ఉంది. నాకు ఎప్పుడు కూడా వంట అంతా అయిపోయి గిన్నెలు కడిగేసుకున్న తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకుంటే అప్పుడు మనసు అమ్మయ్య చక్కగా పని అంతా అయిపోయిందని సంతృప్తిగా ఉంటుందండి. ఎంత ఒంట్లో బాగుండిపోయినా కూడా నాకు కిచెన్ కౌంటర్ టాప్ నీట్గా లేకపోతే మాత్రం ఏంటో పిచ్చి పిచ్చిగా గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. మీకు మాట చెప్పిన, సపోజ్ ఎప్పుడైనా జ్వరం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే అలా ఒంట్లో బాగున్న టైంలో కూడా ఇంట్లో వస్తువులన్నీ ఎక్కడ ఉండాల్సినప్పుడే కొంచెం బేసిక్గా అయినా సరే సర్దేసి అప్పుడు పడుకుంటానండి. అప్పుడే నాకు కొంచెం స్థిమితంగా రెస్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆడవాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇలాగే అనిపిస్తుంది కదండి. పైగా పర్టికులర్గా సండే వస్తే నాకేమనిపిస్తుంది అంటే ఇలా రెగ్యులర్గా ఉండే రోజువారీ పనుల్ని వీలైనంత వరకు లంచ్కి ముందే కంప్లీట్గా ఫినిష్ చేసుకుని ఇంకా భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం అంతా నేను లేజర్గా ప్రశాంతంగా ఉండేటట్టుగానే ప్లాన్ చేసుకుంటాను అనమాట ఆ డే అంతా కూడా. ఇదిగోండి చక్కగా దమ్ అయిపోయింది, భోజనాలు టైం అయింది. బిర్యానీ చూడండి చక్కగా ఈజీగా అయిపోద్దండి ఈ ప్రాసెస్లో. నేను ఇందాక చెప్పాను కదా టమాటాలు కూడా వేసానండి. టమాటాలు వేస్తే ఏంటంటే కొంచెము నాన్ వెజ్లో ఉన్న వగరు తగ్గి భలే రుచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. పైగా అండి నేను ఎప్పుడు కూడా బిర్యానీ చేస్తే ఏంటంటే లవంగాలు, దాల్చిన చెక్క, ఒక్క యాలుక్కాయ, ఇంకా కొంచెం షాజీరా కూడా అప్పుడప్పుడు నేనండి ఆల్మోస్ట్ ఈ 3 మసాలాలతోనే నేను మటన్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీ అయినా చాలా చక్కగా వచ్చేస్తుందండి. మరి అదేంటో నన్ను మా వాళ్ళందరూ అంటూ ఉంటారు, రకరకాల మసాలాలు ఏమి వాడవు, చక్కగా మంచి దమ్ బిర్యానీ రుచి వస్తుంది అని. అది మరి ఇన్నాళ్ళ నుంచి చేయటం వల్ల మరి ఆ ఎక్స్పీరియన్స్తో వచ్చిందో మరి ఏమో నాకు తెలియదు. ఇంకొక మంచి మాట చెప్పనా, మనము వంట చేసేటప్పుడు ఏదో చేసాంలే అన్నట్టుగా కాకుండా ఈరోజు వంట చాలా బాగా కుదరాలి, చక్కగా అందరం కూడా సంతృప్తిగా భోజనం చేయాలని మనసులో ఇంటర్నల్గా ఒకే ఆ ఆలోచనతో ఉండి కనుక మనం వంట చేస్తే ఆ వంట అద్భుతంగా కుదురుద్దండి. అవునా కదా? నిజంగా ఇది కావాలంటే మీరు గమనించుకోండి. అలా చక్కగా అందరం కలిసి భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటానండి కంపల్సరీగా మధ్యాహ్నం. ఇంకా నిద్రపోయి లేచి మా హస్బెండ్కి టీ పెట్టిన తర్వాత ఏంటంటే ఈ మొక్కల పని చూస్తున్నానండి. ఇప్పుడు మీరు చూసే ఈ కుండీలో ఉన్న మొక్క ఏంటంటే చిన్న మొక్క కాదులేండి, పెద్ద మొక్క ఉంది, డాబా పై వరకు వెళ్తుంది. అది క్లైంబర్ అనమాట, ఒక పసుపు పూల చెట్టు. దాని పేరేంటో నాకు కరెక్ట్గా తెలియదు. అయితే ఈ కుండీలో నేను రోజు గ్రీన్ టీ తాగుతాను కదా, ఆ తాగ్గా వచ్చిన వేస్ట్ గ్రీన్ టీ పౌడరు, ఇంకా రోజు దేవుడికి పువ్వులు పెడతాం కదా, ఆ ఎండిపోయిన పువ్వులు అవన్నీ వేస్తానండి. వేసి కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేస్తానంటే ఆ పైన ఉన్న వేస్టేజ్ అంతా, అంటే ఆ పువ్వులు అవన్నీ కూడా గట్టిగా చేత్తో నలిపేసి ఇందులో కలిపేసి చక్కగా దీంతో ఇలా తీస్తే ఇదంతా కలిపి ఒక మంచి ఎరువులాగా తయారవుద్దండి. నిజంగా మన ఇంట్లో పెట్టుకున్న టీ పౌడరు ఇలాంటివి కూడా అందులో వేసుకుంటే చక్కగా ఎరువు తయారవుతుంది. దాన్ని ఇలా చక్కగా మ్యాష్ చేసుకుని దాన్ని విడిగా ఉన్న మొక్కల్లోకి వేస్తానండి. మంచి ఎరువులాగా తయారైపోతుంది అనమాట. మనం దీనికోసం పెద్దగా ఏం కష్టపడక్కర్లా. మన ఇంట్లో ఏదో ఒక మొక్కకు సంబంధించిన పెద్ద కుండీ ఉంటుంది కదా, ఆ కుండీలో ఇలా మన టీ పొడి కానివ్వండి, గ్రీన్ టీ కానివ్వండి, దేవుడికి పెట్టిన పువ్వులు ఇలాంటివన్నీ వేస్తే ఇది అద్భుతమైన ఎరువులాగా తయారవుతుందండి. ఒక 20 రోజులకి, నెల రోజులకి ఏంటంటే అలా చట్టు కట్టుకుపోయినట్టుగా ఉన్నదాన్ని చక్కగా సారవంతంగా చేసినట్టుగా ఏంటంటే చక్కగా ఒక దాంతో ఆ మట్టినంతటిని మెల్ట్ చేసేస్తే ఇదిగోండి చక్కటి ఎరువు తయారవుతుంది. ఆ ఎరువుని ఇలా విడిగా ఉన్న మన ఇంట్లో ఉన్న వేరే అన్ని మొక్కల్లోకి వేసుకోవచ్చు, తులసి మొక్కలోకి కూడా వేసుకోవచ్చు. అలా చక్కగా మొక్కలకు సంబంధించిన పనులన్నీ చేస్తే నాకేదో చిన్న పిల్లలతో కాసేపు స్పెండ్ చేసినంత మనసుకి తృప్తి అయితే కలుగుతుందండి. ఇంకా ఈవినింగ్ ఇలా మా డాబా పైకి వచ్చాను. వాతావరణం అంతా ఎంత బాగుందో చూడండి. తుఫాను వాతావరణం ఉంది కదా, అందుకనో ఏమో చక్కగా ప్లెజెంట్గా ఉందండి. ఇంకా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తా ఈరోజు వాకింగ్ని అయితే పూర్తి చేస్తున్నాను. రోజు పొద్దున కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, నేను ఇంత టైం వాకింగ్ చేయాలి అనేది ఒక లిమిట్ పెట్టుకుంటాను అనమాట. ఆ వాకింగ్ పూర్తవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటాను. చక్కగా సండే ఈవినింగ్ని ఇలా చక్కగా చుట్టూతో ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అయితే స్పెండ్ చేస్తున్నానండి. ఓకేనా? ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.